మంచిదండి ప్రియులారా. ఆ, మరొక నూతన టాపిక్తో ఈ రోజున బైబిల్ గ్రంథంలోని వివిధ పుస్తకాల గురించిన ఈ పరంపరలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ప్రియులారా, మొదటి 5 పుస్తకాలని బైబిల్ గ్రంథంలో తోరా లేక ధర్మశాస్త్రము అంటారని ఇంతకు ముందే నేను మీతో మాట్లాడాను. ఇక రెండవ భాగం అంటే యెహోషువ నుండి ఎస్తేరు వరకు 12 పుస్తకాలు. ఇవి చరిత్ర అని బైబిల్ పండితులు పెట్టారు. చరిత్ర అంటే హిస్టరీ, జరిగిన విషయాలు. ముఖ్యంగా ఇందులో మొదటి భాగమైన యెహోషువ గ్రంథాన్ని ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం ఆలోచించుకోబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అత్యంత గొప్పవారు లేదా హీరోస్ ఆఫ్ ద బైబిల్ లిస్ట్ రాస్తే అందులో యెహోషువ పేరు ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే ప్రియులారా, మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని చాలా గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన కృపలో విడిపించి రావడం, ఎర్ర సముద్రం 2 పాయలు చేసే ఆ క్రియ మోషే ద్వారా జరగడం, వారు 40 సంవత్సరాలు దైవ సంరక్షణలో ఎడారిలో ఉండడం, ఇవన్నీ జరిగాయి. కానీ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం యెహోషువలో జరిగింది. అంటే ఇది ఎట్లాంటిదంటే, మోషే ఫౌండేషన్ వేశాడు, బిల్డింగ్ కట్టాడు, స్లాబ్ వేశాడు, దాని లోపల గదులు స్ట్రక్చర్ అంతా చేశాడు. కానీ ఎలివేషన్, గృహప్రవేశం ఆయన చేయలేకపోయాడు. అది యెహోషువ ద్వారా జరిగింది. యెహోషువ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయోపదేశకాండ ధ్యానంలో మనం చూసాం. ఇప్పుడు కొత్త జనరేషన్ ఇశ్రాయేలీయులు ఉన్నారట. నేను ముందే చెప్పాను కదా, ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళలో పసిగుడ్డు నుండి 20 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే జీవించి ఉన్నారు. ఆ పైన వాళ్ళంతా కూడా వారి కాలం ముగించుకుని వెళ్ళిపోయారు. కొత్తగా అనేకులు పుట్టారు. అంటే ఇంచుమించు మళ్ళా ఎంతమంది అయితే ఈ 40 సంవత్సరాల్లో ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారో అంతమంది పుట్టారు. ఈ కొత్త జనరేషన్ ఇశ్రాయేలీయుల్ని మోషే అద్భుతమైన ఒక ధర్మసూక్తులు, ధర్మోపదేశంతో ద్వితీయోపదేశకాండం ముగుస్తుంది. ఇక యెహోషువ గ్రంథం ప్రారంభం. యెహోషువ మోషేకు పరిచారకుడు. యెహోషువ మోషేకు నమ్మకమైన పరిచారకుడు. యెహోషువ పాత్ర ఈ నిర్గమకాండం నుంచి కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మోషే సీనాయి కొండ మీద ఉంటే ఆ కింద, ముఖ్యంగా సీనాయి కొండ ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఒక ఏరియాని యెహోషువ గుహ లేక యెహోషువ ప్రార్థన చేసుకున్న స్థలం ఉంటుంది. అక్కడ వరకు యెహోషువ ఎక్కాడు. ఈ సీనాయి కొండ ఎక్కే వాళ్ళు కూడా అక్కడ దాకా ఎక్కి ఒకసారి ఆగుతారు. అక్కడ చిన్న హోటల్లో చిన్న ఏరియా ఉంది, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఆగుతారనమాట. అంటే అక్కడ వరకు యెహోషువ వచ్చాడు. ఆ పైకి మోషే వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రతి ఏరియాలో కూడా యెహోషువ పాత్ర ఉంటుంది. మొట్టమొదటి ఇశ్రాయేలు యుద్ధం చేసింది అమాలేకీయులతో. ఆ యుద్ధానికి నాయకత్వం వహించింది యెహోషువ. మోషే కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు, యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. ఇలా ప్రతిదానికి కూడా మోషేకు డైరెక్ట్ అసిస్టెంట్గా యెహోషువ పాత్ర ఆ 4 పుస్తకాల్లో నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ ఇప్పుడు ఆయనే లీడ్లోకి రావాల్సి వచ్చింది, ఆయనే లీడర్ అవ్వాల్సి వచ్చింది. ఒక నాయకుని చాటున లేక ప్రక్కన బలమైన నాయకుడు, అందులో కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాయకత్వ లక్షణాలు, అద్భుతమైన దైవ లక్షణాలు, దేవుని కృప, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించిన నాయకుని చాటున 40 సంవత్సరాలు రాటుదేలాడు యెహోషువ. అయినా సరే ఇప్పుడు డైరెక్ట్గా తనే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చేసరికి అతనికి తెలియని ఒక మరి అభద్రతా భావం అండి, లేక మరి ఇంకేదైనా దేవునితో అతనికి ఆ రిలేషన్ చెక్ చేసుకుంటున్నాడు. మొదటి అధ్యాయంలో అది కనబడుతుంది. సాక్షాత్తు దేవుడు యెహోషువతో ప్రత్యక్షమై ఇలా చెప్తాడు, నేను మోషేకు ఎలాగూ తోడుగా ఉన్నానో నీతో కూడా ఉంటాను అని చెప్పి మొదటి అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తాడంటే, నువ్వేం చేయాలి అంటే దేవుడు వాగ్దానం స్పష్టమండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం ప్రతి బిలీవర్కి ఛాలెంజ్.
ఇది ఎట్లాగంటే అక్కడ ఆ మొదటి అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నేను మోషేకు తోడై ఉన్నాను, ఇది కన్ఫర్మ్డ్. నీకు కూడా తోడై ఉండాలంటే ఇలా చెయ్యి, యెహోషువ చెప్తాడు. ఇది నీకు నాకు కూడా అప్లై అవుతుంది. యెహోషువ మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువకు చెప్పినవన్నీ ఎవరెవరు ఫాలో అవుతారో వారందరికీ కూడా మోషేకు తోడై ఉన్నట్టుగా, యెహోషువకు వాగ్దానం చేసినట్టుగా వారికి కూడా తోడై ఉంటాడని దైవ వాగ్దానం అందులో కనబడుతూ ఉంది. అంటే యెహోషువ గ్రంథం వాగ్దానంతో ప్రారంభమవుతుంది. రెండవది యెహోషువతో మోషే అంటాడు, యెహోషువతో దేవుడు అంటాడు, నీవు అడుగుపెట్టిందల్లా నీదే అన్నాడు. స్వతంత్రించుకునే యోగ్యత. ప్రియమైన ఉందరా, చాలాసార్లు ఒక అద్భుతమైన విషయాన్ని మనం గ్రహించాం. అడుగుపెట్టిందల్లా నీదే. ఏ ఊరు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ దేశానికి పోయినా, నువ్వు ఏ జనం దగ్గరకు పోయినా నేను నీతో ఉంటాను, అది నీదే, నీ స్వాస్థ్యం ఇస్తున్నాను నేను. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఈనాడు కష్టాల్లో బాధల్లో ఉన్న ప్రపంచ ప్రజలు ఎక్కడుంటే అక్కడికి పోయి వారి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత కూడా ఉంది ఇందులో. ప్రియమైన వాళ్ళారా, యెహోషువకు ఒక పక్క పెద్ద బాధ్యత. ఎందుకంటే అప్పటి వరకు ఒక కెప్టెన్ ఉన్నాడు, ఆయన చెప్పింది చేసిందల్లా చేస్తే సరిపోయింది. ఎందుకంటే ఎక్సలెంట్ కెప్టెన్. ఇప్పుడు తిన కెప్టెన్ అయ్యేసరికి తిను చెయ్యాలి, డిసిషన్స్ తినే తీసుకోవాలి. మోషే డిసిషన్స్ తీసుకునేవాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు తినే డిసిషన్స్ తీసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడు యెహోషువకు చెప్పిన మాట మొదటి అధ్యాయంలో, నీవు ఈ ధర్మశాస్త్రమును ప్రతిదినము చదువు అంటాడు. అంటే బైబిల్ చదువుతుంటే మన జ్ఞానం వికసిస్తుంది. ఏనాటి కానాడు కొత్త ఆశీర్వాదాలు మనకు వస్తుంటాయి, కొత్త జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందని మొదటి అధ్యాయం. నేను నీతో ఉంటానని వాగ్దానంతో పాటు నువ్వేం చేయాలో స్పష్టత. ఈలాగూ మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇక క్రమక్రమంగా రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయం చదువుకుంటూ వస్తూ ఉంటే ఇశ్రాయేలీయులను దేవుడు మళ్ళా హోలీ చేస్తున్నాడు, అంటే పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక గొప్ప కార్యం చేయకముందు ఏం చేయాలి? ఇప్పుడు రెండవ అధ్యాయం తర్వాత నుంచి జరిగే కార్యక్రమాలు అన్నింటిలో ఏంటంటే యుద్ధాలు. ఇంచుమించు 30 యుద్ధాలు వాళ్ళు చేశారు. ఇప్పుడు ఒక కార్యరంగంలోకి దిగే పరిస్థితి. కార్యరంగంలోకి దిగక ముందు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, అక్కడ అంటాడు, నీ ప్రజలను, యెహోషువతో అంటాడు, వారిని మరలా పరిశుద్ధపరచు. అంటే మనం అందుకనే మీటింగ్స్ కానీ ఇంకోటి కార్యక్రమం కానీ ఉన్నప్పుడు ఏం చెప్తా ఉంటాం? ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం, కొన్ని రోజులు ఉపవాసాలను ప్రార్థన చేద్దామని. పైగా ప్రతి వారంలో కనీసం ఒక పూట ఉపవాసాలను ప్రార్థన చేయాలి. ఇది సిద్ధపాటు. ఒక కార్యరంగంలోకి వెళ్ళక ముందు ఖచ్చితంగా నీకు కావాల్సింది ప్రార్థన. ప్రార్థనా సిద్ధపాటుల గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. అంటే తిన్నగా రాగానే యుద్ధానికి వెళ్ళిపోమని చెప్పట్లా. సిద్ధపరచు నీ ప్రజల్ని, పవిత్రపరచు, వారిని ప్రత్యేకించి ఒక అంటే ఆ పాత నిబంధన కాల ఆచార ప్రకారం వారందరికీ సున్నతి చేయబడినట్టుగా మనం చూస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే హృదయాలకు సున్నతి. స్టెఫను ఈ మాట చెప్తాడు అపొస్తల కార్యాల్లో. స్టెఫను ప్రసంగంలో ఏమంటాడంటే, హృదయములకు సున్నతి లేని ముష్కరులారా అంటాడు. సున్నతి శరీర అవయవాలలో కాదు, హృదయంలో కావాలి. అంటే సున్నతి అంటే నథింగ్ బట్ రిమూవింగ్ అన్నెసరీ పార్ట్, ఎక్స్ట్రా పార్ట్. నీ హృదయంలో కూడా అన్నెసరీ ఉన్నాయి. ఏంటవి? దేవుడికి నచ్చనివి. అవి ఏవైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. నీలో ఖచ్చితంగా ఒకటి ఉంది, లేదంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఉంది, దాన్ని రిమూవ్ చేయాలి. దానికి సిద్ధపాటు, ప్రార్థన. ఈ విధంగా వాళ్ళు సిద్ధపడ్డారు. సిద్ధపడిన తర్వాత వెంటనే వాళ్ళు ఒక పని చేశారు. ఆ దేశానికి ఒక్కసారి పోయి వేగు చూసి రావడానికి మళ్ళీ ఈసారి ఒక మంచి టీం వెళ్ళారు. సంఖ్యాకాండంలో ఒక టీం వెళ్ళారు. వాళ్ళు రాంగ్ రిపోర్ట్ తెచ్చారు 10 మంది, ఇద్దరు రైట్ రిపోర్ట్ తెచ్చారు. ఆ సంఖ్యాకాండం గురించి ధ్యానంలో మనం చూసాం. వీళ్ళు 12 మంది కూడా కరెక్ట్ రిపోర్ట్తో అక్కడ రాలేదు. 10 మంది, ఇక్కడ కొద్ది మంది వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ రిపోర్ట్ తీసుకుని రావడానికి బయట హెల్ప్ చేసిన ఒక ఆవిడ రాహాబు. యెహోషువ గ్రంథంలో చాలా కరెక్ట్గా మనం ఫాలో అవ్వాల్సిన ఒక క్యారెక్టర్ రాహాబు. ఎందుకంటే అంత కరెక్ట్గా ఫాలో అవ్వాలని, ఆవిడ జీవితం ఒక వేశ్య. ఒక విషయం గమనించాలి, చాలామంది జీవితాలు ఈ లోకంలో రాహాబు జీవితాల్లో ఉంటున్నాయి. ఎందుకన్నానంటే మాట,
రాహాబు భక్తి గల కుటుంబంలో పుట్టలేదు. ఆవిడకి దేవుడి గురించి తెలియదు, భక్తి గురించి తెలియదు, దైవశక్తి తెలియదు, దైవ జ్ఞానం ఆవిడకి లేదు. కానీ అద్భుతంగా బైబిల్ గ్రంథంలో ఆవిడ గురించి ఎంత చక్కని చరిత్ర ఉందంటే, ఒక స్టెప్ బై స్టెప్. మొట్టమొదట ఆవిడ భక్తి లేని కుటుంబం. 2 దేవుని మీద విశ్వాసం చూపించింది. 3 ఆ సమాజానికి వెలుపలకు తీసుకురాబడింది. 4 సమాజంలో కలపబడింది. 5 సల్మాన్ అని ఒక ఆయనకి ఇచ్చి అక్కడ పెళ్లి చేస్తారు ఆవిడ్ని. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ వచ్చింది. ఆ తర్వాత ఆవిడ పుట్టిన ఆ వంశావళిలో యేసుక్రీస్తు, దావీదు గారు రావడం, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు రావడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు వారి యొక్క ఆ జీనియాలజీ, ఆ జనరేషన్స్, అబ్రహాం నుంచి అక్కడ 42 పేర్లు రాస్తాడు మత్తయి. అందులో కొద్ది మంది స్త్రీల పేర్లు కూడా మెన్షన్ అవుతాయి, భర్తల పేరు, భార్యల పేర్లు. అందులో ఒక ఆవిడ రాహాబు. వాట్ ఏ గ్రేట్. ప్రియమైన వాళ్ళారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక వేశ్యకి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ వస్తుందా? రాదు. ఎందుకంటే నీచమైన వృత్తి. కానీ ఆవిడ ఆ నీచమైన వృత్తి చెయ్యాలన్న చేయలేదు. ఇప్పుడు ఆవిడ చేసిన తప్పు 100%, దానిలో డౌట్ లేదు. ఒక త్రాగుబోతు, అది అంటే దేవుడు మనకు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి మన భారతదేశ శిక్షాస్మృతి లేకపోతే ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం పలానా పాపానికి 7 ఏళ్ళు శిక్ష, పలానా పాపానికి 2 పలానా నేరానికి 5 సంవత్సరాలు, లేకపోతే 6 నెలలు లైఫ్, లేకపోతే డెత్ సెంటెన్స్, మరణ శిక్ష, ఇలా రకరకాల ఒక్కో సెక్షన్కి ఒక్కొక్కటి ఉన్నాయి శిక్షలు. బట్ ఇక్కడ సిన్ దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చేసరికి అలా ఏమి లేవు. ఏ సిన్ అయినా నేను తీసుకుపోయేది నరకానికే. అందుకని ఒక వేసినేమో చిన్న చూపు చూసి ఒక త్రాగుబోతుని ఏముంది సొసైటీలో డబ్బులు తాగుతున్నాడులే, లేకపోతే అదొక స్టేటస్ సింబల్, లేకపోతే ఈ పనికిరాని పోరంబోకు ఫ్రెండ్స్తో చెట్ల కింద కూర్చుని, లేకపోతే అడవిలో ఊరి చివరి కూర్చుని తాగుతాం, అది పెద్ద ఫ్యాషను. అసలు ఎంత దరిద్రం అంటే, రహాబులో పాపాలు మనకు కనబడుతున్నాయి, నీ పాపాలు నీకు కనబడట్లేదు. కేవలం త్రాగుడు, వ్యభిచారం, మోసం, దొంగతనం, అబద్ధం, లంచం, అన్యాయం ఇవే కాదు. ఇక ఒక విశ్వాసిగా, బైబిల్ ఫాలోవర్గా నీ తప్పులు నువ్వు చూసుకోవాలా. నీలో కొన్ని తప్పులు ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను ఆ తప్పులన్నీ ఎత్తే టాపిక్ గురించి, రాహాబు గురించి విడిగా మొత్తం చెప్పలేను. రాహాబు యెహోషువ గ్రంథం చదివితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఏంటంటే, ఎంత నీచమైన జీవితాన్ని కూడా ఎంత మంచి స్థితికి మార్చొచ్చు. అంటే ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈ వాక్యం వింటున్న రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో ఉండక్కర్లేదు. నీ భవిష్యత్తులో ఒక మంచి స్థితికి మారచ్చు, ఒక ఆశీర్వాదం నీ సొంతం చేసుకోవచ్చు. ఎక్కడ దాకా? నీ ఆత్మీయ ఎదుగుదలని ఎదిగించుకుంటూ ఎంత ఎత్తుకెళ్ళచ్చు అంటే, ఉన్నత శిఖరాలకి ఎక్కడ దాకా పోవచ్చు అంటే, మనకి 0 నుంచి ప్రారంభమై అత్యంత ఎత్తైన స్థితికి ఎదిగిన రాహాబు గొప్ప ఉదాహరణగా ఉంది. యెహోషువ మోషేకి 40 సంవత్సరాలు అసిస్ట్ చేసి కెప్టెన్ ఆఫ్ ద టీమ్గా ఉండి ఎంత పేరు ప్రఖ్యాతులు పొందాడో కానీ అవేమీ లేని ఒక పనికిరాని స్థితిలో ఉండి కూడా, అంటే తన తప్పును మొట్టమొదట ఇక్కడ రాహాబులోని సుగుణాలు ఏంటంటే, తాను నీచమైన వృత్తిలో ఉన్నాను, ఇది కరెక్ట్ కాదని గ్రహించింది. రెండవది, నేను పూజించే వాళ్ళకన్నా ఒక ఉన్నత దేవుడు ఉన్నాడు, ఆయన పూజించాలని గ్రహించింది. మూడవది, వాళ్ళతో ఉంటేనే శరణుని అర్థం చేసుకుని తన జీవితాన్ని దిద్దుకుంది. ఈరోజు ఎవరు దిద్దుకుంటే వారికి. నేను తరచు చెప్తుంటాం కదా, నేను కూడా బైబిల్ హ్యాటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బట్ ఈరోజు స్ట్రాంగ్ లవర్ నేను బైబిల్కి. అంటే జీవితాన్ని దిద్దుకోవచ్చు, ఛాన్స్ ఉంది. చెడిపోయినాడు బాగుండొచ్చు, చెడిపోయినాడు కిందే ఉండక్కర్లేదు. అది రాహాబు జీవితం ద్వారా మనకు తెలియపరచబడుతున్న పాఠం. సరే, ఇక యెహోషువ ప్రత్యేకంగా అక్కడ దేవుడు ఒక దర్శనం, భౌతిక నేత్రాలతో యెహోషువ దేవుడిని చూసిన అనుభవం కూడా అక్కడ ఉంటుంది. యెహోవా దూత అని రాయబడుతుంది. అదే దాని గురించి పూర్తి వివరణ నేను ఈ షార్ట్ మెసేజ్ ఇవ్వలేను. కానీ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అని మెన్షన్ చేయబడ్డారు. ఆయన కనబడడం, మాట్లాడడం, ధైర్యపరచడం. ఆ తర్వాత యెహోషువ యుద్ధాలు ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభ యుద్ధాన్ని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు యెహోషువ గ్రంథంలో 30 యుద్ధాలు చేశారు.
కానీ ఫస్ట్ వార్ ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన వార్ అంటే ఎరుకో మీదకి మొదటి యుద్ధానికి వెళ్ళారు. ఎరుకో గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ప్రపంచ ప్రాచీన నగరాల్లో ఒకటి ఎరుకో. ద వరల్డ్ ఎంటైర్ ప్రపంచ చరిత్రలోనే, ఇది నేను బైబిల్లో చెప్పట్లా, అవుట్ సైడ్ ద బైబిల్ కూడా, అంటే హిస్టరీలో కూడా రికార్డెడ్ థింగ్ అని చెప్తున్నాను. ప్రపంచ చరిత్రలో నేను చెప్పేది ప్రాచీన కాలపు అత్యంత గొప్ప నగరాలలో ఒకటి ఎరికో. రెండవది అప్పటికే వెల్ డెవలప్డ్ టౌన్, అది చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అది. ప్రియమైన వాళ్ళారా, ఆ ఎరుకోలో ప్రజలంతా కూడా ఆనాటికి ఉన్నంత ద బెస్ట్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా ఉన్న ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళాలి. రెండవది, ఎరుకో నగరం చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ అంటే రాజకోటల చుట్టూ ఉండే కాంపౌండ్, పాత ప్రాచీన కాలపు కాంపౌండ్ వాల్స్లో ఎరుకో గొప్ప కాంపౌండ్ వాల్. దేవుని కృపను బట్టి నేను అక్కడికి ఆ ఎరుకో ఆ గోడ మీదకి 3 సార్లు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం నాకు వచ్చింది. అందుకని ఇంకా స్పష్టంగా చూసిన అనుభూతితో చెప్తున్నాను. ఆ గోడ ఇక్కడ మందేశంలో కూడా పాతకాలపు రాజుగారి కోటలు ఉండే ఆ కోట గోడలు గోడ వెడల్పు 20 నుంచి 50 అడుగులు ఉంటాయి. ఎరుకో గోడ వెడల్పు 40 అడుగులు సుమారుగా. అలాంటి వెడల్పైన గోడ ఎత్తు సుమారుగా ఆ రోజుల్లో 40 నుంచి 60 అడుగులు ఎత్తు. అలాంటి అంత పెద్ద కాంపౌండ్ వాల్ ఎరుకో చుట్టూ ఉంది. దాన్ని పడగొట్టాలంటే ఈ కాలంలో అయితే కొన్ని బాంబింగ్ పవర్ కానీ లేదా ఇంకోటి ఏదో దాన్ని పడగొట్టే మైన్స్లో వాడే బాంబులు కానీ ఇంకోటి ఏదో పెట్టి పడగొట్టాలి. అలాంటి వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళ దగ్గరున్న అంటే ఇశ్రాయేలీయులు, దేవుడు చెప్పిన ఒక మాట, నీ గొప్పతనం వల్ల నిన్ను ఆ రాజ్యంలో ప్రవేశపెట్టట్లేదు అని ద్వితీయోపదేశకాండలో చెప్పాడు. వాళ్ళు పనికిరాని భ్రష్టులయ్యారు కాబట్టి, నిర్మూలించాలి కాబట్టి నేను అక్కడ పంపాను అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాను. మన గొప్పతనం వల్ల మనం ఈరోజు మన స్థితిలో లేము. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం వల్ల ఉన్నాం. ఇది ఎప్పుడు గ్రహించుకుంటూ సాగాల. ప్రియమైన వల్లరా, ఇక్కడ అవతల వైపు వాళ్ళు నిజానికి గమనిస్తే ఇశ్రాయేల్ కంటే టాలెంటెడ్, ఇశ్రాయేల్ కంటే అన్నిట్లో కూడా అభివృద్ధి చెందున్నారు, ఒక మంచి ప్రొటెక్టెడ్ ప్లేస్లో ఉన్నారు. అందుకనే ఇశ్రాయేలీల గోడ చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్తారు. దేవుడు అంటాడు 6 రోజుల చుట్టూ ఒక రౌండ్ తిరిగి వచ్చి అంటాడు. అసలు వాడు పట్టించుకోలేదు, దేవుడిని పిచ్చాడు అనుకున్నారు. ఎందుకంటే ఆ గోడ దాటి లోపలికి వచ్చి ఎరుకోని స్వాధీనం చేసుకోవడం మానవ జ్ఞానంతో సాధ్యం కాదు. ఆ టాలెంట్ కానీ, ఆ స్కిల్స్ కానీ, దాన్ని స్వాధీనం చేసుకుని ఆ లోపలికి వెళ్ళి ఆ పట్టణాన్ని క్యాప్చర్ చేయడం కానీ వీళ్ళకి సాధ్యం కాదు. అందుకు ధైర్యం ఉన్నారు వాళ్ళు. ప్రియమైన వాళ్ళగా, అక్కడ దేవుడు చేసిన మహా అద్భుతం ఏంటంటే 7వ రోజున 7 సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళు అక్కడ బైబిల్ గ్రంథంలో కేకలు వేసిరి అని ఉంది. కేకలు వేయడం అంటే హెబ్రీ వాళ్ళైనా లేక ఇశ్రాయేలీల కేకలు వేయడం అంటే వాళ్ళు ఒకే పదంతో కేకలు వేస్తారు. వాళ్ళు కేకలు వేసే పదం హల్లెలూయా. ఆ పదాన్ని వాళ్ళందరూ ఒకేసారి బిగ్గరగా ఉచ్చరించేసరికి ఆ గోడ మొత్తం ఆ చుట్టూ ఎరుకో చుట్టూ ఉన్న గోడలో పగిలిపోయి బేట్లాడిపోయి విచ్ఛిన్నమైపోయి కుదేడైపోయింది. ఎలా జరుగుతుంది? ఆ గోడ పగలాలంటే ఆనవాళ్ళు ఉన్నాయి, కొన్ని పక్కన పడకుండా ఇప్పటికీ. అది ఎలా జరిగింది అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ గోడ కింద ఎర్త్క్వేక్ 7.2 నుంచి 7.5 ఆ రిక్టర్ స్కేల్లో ఉండే ఆ కొలతతో భూకంపం వస్తే పగిలిపోతుందని ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు లెక్క పెట్టించారు. ఆ గోడ పగలడానికి మినిమం 7.2 నుంచి 7.5 వరకు భూకంపం వచ్చి ఉండాలి అని. ఎక్కడొచ్చి ఉండాలి? కేవలం గోడ కింద ఉన్న ఏరియాలో మాత్రమే. ఎందుకంటే కొంచెం బయట వస్తే ఇశ్రాయేలీలు భూమి పగిలిపోతుంది, వాళ్ళు అడుగు వెళ్ళిపోతారు. లోపల వస్తే ఎరుకో వాళ్ళు వెళ్ళిపోతారు. అది జరగకూడదు. అంటే అమేజింగ్, దేవుడి గొప్పతనం ఎంత అద్భుతం అండి. ఇలాంటి ఆశ్చర్యంతో ప్రారంభమవుతుంది. అంటే మొదటి యుద్ధం ఇశ్రాయేలీయుల ప్రమేయం లేకుండా, వాళ్ళు ఏం చేయకుండా దేవుడే చేశాడు. అద్భుతం జరిగింది. వాళ్ళకి ఏమీ తెలియదు. గోడ కూలిపోయింది అంతే. వీళ్ళు లోపలికి వెళ్ళారు,
ఆ టైంకి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు ఎందుకు రెడీగా లేరంటే ఈ ప్రొటెక్టెడ్ వాల్ని చూసుకున్నారండి. ఈ గోడ దాటి వాళ్ళు రాలేరని ధైర్యంతో వెళ్తున్నారు. నీకొక విషయం చెప్తాను ఈ ఒక్క వాక్యం ద్వారా. నువ్వు దేన్ని నమ్ముకుని దేని మీద ఆధారపడి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు నాకు తెలియదు. ఎరుకో వాళ్ళు వాళ్ళ బలాన్ని నమ్ముకున్నారు. ఇలాంటి ప్రొటెక్టెడ్ వాల్ దాటి వాళ్ళు రారులే అనుకున్నారు. గోడ పగిలిపోయింది. ఇశ్రాయేలీయులు దైవశక్తి మీద ఆధారపడి వెళ్ళారు. నిజానికి వీళ్ళకి యుద్ధంలో ఎక్స్పీరియన్స్ లేదు. మధ్యలో ఏదో 2-3 చిన్న యుద్ధాలు జరిగిన అమాలీకులతో ఒకటి, బాషాన్ రాజు ఇంకేమిటి చిన్న భారీ యుద్ధాలు లేవు. వీళ్ళకి ఏం తెలియదు. ఒక సిటీని క్యాప్చర్ చేసిన యుద్ధాలు కదా అవి కూడా. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ వార్లో దేవుడు అద్భుతంగా లోపల ఎరుకో వాళ్ళు యుద్ధానికి సిద్ధపాటుగా లేరు. వాళ్ళు ఎంతసేపు వావ్ హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు. అంటే వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు, అది కూలిపోయింది. వాళ్ళు అన్రెడీగా ఉన్నారు. యుద్ధంలో ఓడిపోయారు. సిటీ యెహోషువ క్యాప్చర్ చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఒక కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నీకు సహాయం చేస్తే, దైవ సహాయం నీతో ఉంటే, దేవుడి కృప నీతో ఉంటే ఎంత అద్భుతమైన స్థితిలోకి వెళ్ళగలవో తెలుసా? ఎలాంటి ఆశీర్వాదకరమైన కార్యక్రమాల్లో నువ్వు ముందుకు వెళ్ళగలవో తెలుసా? ఇదే స్ట్రాంగ్ ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను. నా ప్రియమైన వీక్షకులారా, సోదరి సోదరులారా, మన శక్తిని బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, మన జ్ఞానమును బట్టి కాదు, దేవునిపై ఆధారపడితే ఒక ఆయుధం వాడలేదు, గోడను పడగొట్టే గుణపం పెట్టలేదు, కనీసం ఏమీ లేదు, గోడంతా కూలిపోయింది. అన్రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆనుకున్నది పనికి రాకుండా అయిపోయింది. వీళ్ళు ఆనుకున్నవాడు దేవుడు కాబట్టి మొదటి యుద్ధంలో విజయం రావడం కూడా వీళ్ళకి ఎంతో ఆశీర్వాదంతో పాటు ఒక పొరపాటుకు దారిచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కూడా మొదటి విజయం ఎక్కువ సార్లు అంటే ఆరంభ సూరత్వం, భారతీయులకట ఆరంభ సూరత్వం ఎక్కువని మన దేశం గురించి మనమే సెటైర్లు వేసుకుంటూ ఉంటాం. సరే, మిగతా ప్రపంచం గురించి కన్నా ఆరంభ సూరత్వం. అట్లా మొదటి యుద్ధంలో విజయం సాధించేసరికి రెండోది హాయ్ అనే ఒక రాజ్యం మీదకి వెళ్ళి ఓడిపోస్తారు వీళ్ళు. అప్పుడు యెహోషువ దండం పెడతాడు దేవుడికి, ఏమయ్యా 2 యుద్ధంలో ఓడిపోయి ఏం చేయాలని ఆయన చెప్తాడు. ఇక్కడ ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు దిద్దుకోవాలి మీరు. ఏంటి సార్ ఏం జరిగిందంటే, మీలో ఒకడు, అంటే ఈయన ఫస్ట్ అక్కడ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ఎరుకోని స్వాధీనం చేసుకుని ఎరుకోలో ఏ ఆస్తి మీరు తీసుకోవద్దు, ఎరుకోలో ఒక్కటి ఏమి ఆశించొద్దు, ఎరుకోని నేను శపించాను, శపించబట్టి మీకు ఇచ్చాను, అది ల్యాండ్ మాత్రమే మీరు తీసుకోవాలని చెప్పినప్పుడు, అది ఎరుకోలో ఉన్నదంతా కూడా ఆస్తిని అక్కడ ఉన్నవన్నీ కూడా భస్మం చేసేయమంటాడు, కాల్చేయమంటాడు. అయితే వీళ్ళలో ఒకడు ఉంటాడు, వాడి పేరు ఆకాను. వాడు ఏం చేస్తాడంటే, ఒక ఇంటి మీద పడి దాన్ని భస్మం చేసి పాడు చేస్తున్నప్పుడు అందులో కొంత బంగారం తెచ్చి దాచుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, మీలో ఒక నేరస్తున్నాడు, దొరికిపోయాడు, ఆగలేదు. ఆకానం తీసుకెళ్ళిపోయి అతన్ని, అతని భార్యని, అతని బిడ్డల్ని, కుటుంబాన్ని, అతను కలిగిన దాన్ని అంతటిని కూడా ఆ కోరుని ఒక లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కప్పేస్తారు. అప్పుడు మళ్ళా వెళ్తారు హాయి మీదకి, ఈసారి విజయంతో వస్తారు. ఇంకంతే, ఇంకా అక్కడి నుంచి అన్ని యుద్ధాల్లో సుమారు 30 విజయాలు సాధించి దేవుడిచ్చిన వాగ్దానపు భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, యెహోషువ గ్రంథంలో ప్రతి చోట కూడా దేవునిపై ఆధారపడి వెళ్ళడం యెహోషువ నేర్చుకున్నాడు. మొదటి యుద్ధం దేవునిపై ఆధారపడి వెళ్ళాడు. రెండవది దేవుని ఆలోచన లేకుండానే వెళ్ళడం, దానివల్ల దెబ్బతిని రావడం, మళ్ళీ ఆలోచించాలి. మళ్ళీ యెహోషువ ఇంకో చిన్న మిస్టేక్ కూడా ఉంటుంది. గిబియోనీయులు అనే ఒక జాతి వారు వచ్చి, అంటే వాళ్ళు కూడా మోసం చేశారు, యుద్ధం ఇష్టపడలేదు వాళ్ళు అక్కడ ఒక మాట ఉంటుంది క్లియర్గా, దేవుని అడుగకయే లేక దేవుని యొద్ద ప్రార్థించుకుంటనే వారితో ఈయన సంధికి చేయి చాపేస్తాడు. దానివల్ల వాళ్ళు వీళ్ళకి ప్రాబ్లంగానే ఉన్నారు. అఫ్కోర్స్ దేవుడు వాళ్ళని లొంగ తీసి వాళ్ళని ఆలయంలో కట్టెలు కొట్టడానికి ఇలాంటి పని వాళ్ళ కింద వాళ్ళు ఉంచేసాడు, వేరే విషయం. అక్కడంటే దేవుని అడగకయే అంటే యెహోషువ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత పెద్ద మేధావైనా దేవుడిని అడగకుండా ఒక్క పని చేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది.
ప్రతిదీ దేవుడిని అడిగి చేయాలి. అడిగి చేయాలి. అందుకనే ప్రతిరోజు పొద్దున డైలీ ప్రార్థనతో ప్రారంభించాలి. దేవుడితో మాట్లాడి ప్రారంభించాలి. దేవుని అడిగి ఒక పని చేయాలి. పిచ్చోళ్ళ కనబడుతుంది ఒకసారి నీకు దేవుడిని అడగబెట్టండి. దేవుడిని అడుగు, ఆయన నీతో మాట్లాడతాడు. నీ మనసుకు చెబుతాడు నువ్వు ఎలా వెళ్ళాలో, సరైన దారిలో నేను నడిపిస్తాడు. సరైన మార్గంలో నువ్వు వెళ్ళడానికి నిన్ను గైడ్ చేస్తాడు. అక్కడి నుంచి యెహోషువ నేర్చుకున్న పాఠాలు ఏంటంటే దేవుడి గైడెన్స్ కావాలి అని. ఆ గైడెన్స్తో ప్రియమైన వాళ్ళరా అతను స్వాధీనం చేసుకున్న తర్వాత యెహోషువ మ్యాక్సిమం చేస్తాడు. చేసిన యెహోషువ గ్రంథంలో 2 వచనాలు, 13వ అధ్యాయం 3వ వచనం, 1, 2, 3 వచనాలు, 18వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, ఈ 2 చోట్ల కూడా దేవుడు ఏమంటాడంటే, యెహోషువ నువ్వు చాలా చేసావు కానీ ఇంకా చాలా ఉంది చేయాల్సిందే. ఈ వచనాలు చదివినట్టు నాకు అనిపిస్తుంది. ఎవరైనా సరే ఏదైనా చాలా మంచి మీటింగ్ జరిగింది అనుకుంటే దేవుడు అంటాడు అనమాట, లేదులే ఇంకా చేయాల్సింది చాలా ఉంది, నువ్వు చేసింది తక్కువ. 30 విజయాలు వచ్చాయని పొంగిపోతున్నావా యెహోషువ, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఇంకో చోట అంటాడు, నీ వయసు అయిపోయింది వృద్ధుడు, చేయాల్సింది మాత్రం ఇంకా చాలా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీరు ఎవరైనా సరే మనం సాధించేసాం అనుకోవద్దు. నేను దేవుని కార్యక్రమాలు ఇలా ఉన్నాను, దేవుని కోసం ఇలా చేస్తున్నాను నేను ఒక తృప్తి ఉండొద్దు. భక్తి తృప్తి ఉండకూడదు. కొన్నిట్లో తృప్తి కావాలి కానీ భక్తిలో మాత్రం తృప్తి ఉండకూడదు. ప్రార్థనలో తృప్తి ఉండకూడదు. బైబిల్ చదవలో తృప్తి ఉండకూడదు. ఎంతగా నేను సంధికి వెళ్తే అంత ఆశీర్వాదం, ఎంతగా దేవుని కార్యక్రమం ఉంటే అంత ఆశీర్వాదం. తృప్తి ఉండకూడదు అనడానికి యెహోషువకు దేవుడు నేర్పించిన పాఠాలు. ప్రియమైన వాళ్ళ అద్భుతాలు అన్నమాట యెహోషువ గ్రంథంలో. ఎందుకంటే మరొక విషయాన్ని నేను ప్రారంభంలోనే చెప్పలేదు, ఎందుకంటే ఆఖరిని చెప్దామని ఒక విషయం దాచి ఉంచాను. ఎంత తెలుసా, యుద్ధాల గురించే మాట్లాడాను, స్వాధీనం చేసుకోవడం మాట్లాడాను, కానీ వీళ్ళు మొదటి యుద్ధానికి లేదా మొదటి ఎరుకో యుద్ధానికి వీళ్ళు యువతల వైపు ఉండిపోయిన దానికి మధ్య ఒక అద్భుతం ఉంది. అది ఆఖరి దాకా దాచాను. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఫస్ట్, అంటే ఐగుప్తులో చాలా మిరకల్స్ జరిగినాయి, వేరే విషయం. బయటకు వచ్చినప్పుడు పీహహీరోతు అన్న ఏరియా వద్ద సముద్రం 2 పాయలైపోతే వీరు బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన వాళ్ళలో బుర్రున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. అంటే చెప్పాను కదా మీకు, 20 ఏళ్ళు కింద ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు పూర్తిగా తెలియదు. ఆ రోజు ఏదో అమ్మ కూడా పారిపోయిన వాళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు కొత్త మిరకల్ అనుభవించాడు. ఏంటంటే యొర్దాను నది అడ్డు ఉంది, ఆ నదిని 2గా ఆపి ఆరిన నేల మీద మరల వెళ్ళి ప్రయాణం చేయించాడు. అంటే దేవుడు బైబిల్ అందులో ఒక మాట ఉంది, నిన్న నేడు రేపు లేక నిరంతరము ఒకే రీతి ఉండేవాడు. ఆ రోజు ఏదో చేసేటట్టు సముద్రం ఎడగొట్టాడంట అని తాతల నాటి కథలు కాదు, మీ కళ్ళతో నేను చూపిస్తాను చూడండి, మరొక అద్భుతాన్ని వీళ్ళకి చేసి చూపించాడు. ఎరుకో నది అవతల వైపేమో వీళ్ళు స్వాధీనం చేసుకున్న దేశం యోర్దాన్ నది అడ్డు ఉంది. వీళ్ళు నదికి అవతల వైపు ఉన్నారు, అవతల వైపు వీళ్ళు స్వాధీనం చేసుకున్న దేశం ఉంది. మరి బ్రిడ్జెస్ లేవు వెళ్ళడానికి. కానీ దేవుడు అద్భుతం, నదినే ఆపేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక పక్క ప్రవాహం ఆగిపోయి గోడవలే లేచిపోతూ ఉంది, ఒక పక్క నేల మరి ఎండిపోయి దారిచ్చేసింది వీళ్ళకి. ఇంతకుముందు నేను నిర్గమకాండాన్ని గురించిన కొన్ని ధ్యానాలు మాట్లాడినప్పుడు చెప్పాను, నీళ్లు ఎప్పుడు ఆ గోడవలే ఆగిపోతాయి. ఇట్స్ మిరకల్ అండి. సముద్రంలోని నీళ్ళు అయితే ఇంకా ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. అది -18 కంటే ఎక్కువ డిగ్రీస్ టెంపరేచర్ వస్తేనే కానీ నీళ్ళు గోడవలే ఆగవు. మామూలు వాటర్ బిలో 16 to 18 డిగ్రీస్ వచ్చినా ఆగుతాయి. ఏదైనా ఆ రేంజ్ టెంపరేచర్ వస్తేనే తప్ప నీళ్లు గోడవలే ఒక చోట ఆగవు. యువతల పక్క నీళ్ళేమో మామూలు టెంపరేచర్ వెళ్ళిపోయాయి, నేల ఖాళీ వచ్చింది. ఇప్పుడు -18 డిగ్రీస్ టెంపరేచర్లో ఉన్న వాటర్ వాల్, అంటే అదైతేనే వాల్ కింద ఉంటుంది, వాటర్ ఐస్ గడ్డ కింద మారుతుంది, సాలిడ్ రూపంలోకి వస్తుంది. ఆగిపోతే దాని పక్క నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ టెంపరేచర్ ఉంటే వీళ్ళు వెళ్ళలేరు. మిరకల్ నుండి దేవుడు చేసినాయి. మామూలుగా దాటి వెళ్ళిపోయాడు, అంతే నేల మీద వెళ్ళిపోయారు. ఇవేమీ తెలియవు. మరి పాత వీడియోలో ఒకసారి మీరు చీలిన సముద్రం అనే ఒక వీడియో ఉంది మన ఇదే ఛానల్లో. అది గనక మీరు ఒకసారి ఇంతకుముందు చూస్తే ఒకసారి మరొకసారి చూస్తే గనక ఈ మ్యాటర్ అంతా అర్థమవుతుంది.
అందులో చూడండి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. సో నదిని 2 పాయలు చేయడం దైవశక్తి, యుద్ధాల్లో విజయం రావడం దైవశక్తి. స్వయంగా ఇశ్రాయేలీయులు ఇప్పుడు కళ్ళతో చూశారు. దేవుడు ఎలాంటి వాడో చూశారు, ఎలాంటి విజయాలు ఇస్తాడో చూశారు. ప్రియమైన వాళ్ళారా, ఆ విజయాలన్నీ పరిపూర్ణమైన తర్వాత అద్భుతం, మంచి ముగింపు. యెహోషువ గ్రంథం ఒక ప్రసంగం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆఖరిని ఇశ్రాయేలును కూర్చోబెట్టి చెప్తాడు, వాళ్ళందరికీ పంచుతాడు. పంచిన తర్వాత ఇవన్నీ చెప్తాడు. ఇదిగో నేను మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానని ఒక మాట అంటాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను నమ్ముకుంటాం, మీ ఇష్టం ప్రజలకు విడిచిపెడతారు. మీరు ఎవరు నమ్ముకుంటారో నాకు తెలియదు. అంటే ఇశ్రాయేలీయులు ఒక తప్పు చేసే అవకాశం ఉందని ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువ చెప్తున్నాడు, దయచేసి చేయకండి అని చెప్పాడు. కానీ ఒక మాట, నేను నా ఇంటి వారు. చాలామంది నేను అనుకుంటారు కానీ నా ఇంటి వారు అనుకోరు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఆ పిల్లలండి, పెద్దోళ్ళండి, కంగారు ఏవో చెప్తాడు. నేను నా ఇంటి వారు, ఐ అండ్ మై ఫ్యామిలీ. అది ఛాలెంజ్ మాట. ఈరోజు ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను నా ఇంటి వారు దేవుని యందు ఉంటాం. మా పిల్లలు రారండి, మా పెద్దోళ్ళు రారండి, ముసలోళ్ళు రారండి, ఆడోళ్ళు రారండి, ఇవేమీ లేవు. నేను నా ఇంటి వారు అందరూ కూడా దేవుని ఎద్దుకు మనం దేవుని యొక్క ఆ కృపలో సాగుతూ ఉండాలని యెహోషువ ఛాలెంజ్ మాట చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చి యాక్చువల్గా ఆ రాజ్యం అంతటిని ఇశ్రాయేలు స్వాధీనం చేసి పండు వయస్సులో మంచి వృద్ధాప్యములో యెహోషువ తన జీవితాన్ని చాలించాడు. ప్రియమైన వాళ్ళరా, యెహోషువ గ్రంథంలో కూడా దేవుడిచ్చే విజయాలు, దేవుడు చేసే అద్భుతాలు మనకేం పాఠం నేర్పుతున్నాయంటే, ఈనాడు నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి మధ్య యోర్దాను నది లాంటి అడ్డులేమైనా ఉంటే దాన్ని విడదీసి నేను క్షేమంగా పంపువాడు దేవుడు. అవతల పక్క నీకన్నా బలమైన శత్రువులు ఉంటే వాళ్ళని మరి వాళ్ళ శక్తిని బట్టి నిన్ను ఓడిపోతున్నా కూడా నీకు తోడుగా ఉన్న దేవుని శక్తిని బట్టి నీకు విజయాలు. 30 యుద్ధాల్లో కూడా వాళ్ళు చేసిన ప్రతి యుద్ధంలో కూడా వీళ్ళ శక్తిని బట్టి ఏది నెక్కలేదు. వీళ్ళ శక్తిని బట్టి హాయి మీదకి వెళ్ళి ఓడిపోస్తారు. ఇక్కడ ఒక ఓటమి కూడా ఎందుకు దేవుడు పెట్టాడంటే, నీ జ్ఞానంతో నువ్వేం చేయొద్దు, నాపై ఆధారపడి నేను చెప్పడానికి. నా ప్రియమైన వీక్షకులారా, ఈ యెహోషువ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యుద్ధాలు రావచ్చు, కంగారు పడద్దు, దేవునిపై ఆధారపడదాం. ఎరుకో గోడలు నీకు అడ్డుగా ఉండొచ్చు, కంగారు పడద్దు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే గోడలు కూలిపోతాయా? ఎస్. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. చింత చెట్టే రాలుతుంది సరిగ్గా ప్రార్థన చేస్తే. అదే బైబిల్ గ్రంథం మహత్యం. నువ్వు ఆధారపడు, దేవునిపై ఆధారపడు. నువ్వు ఆధారపడ్డావు లోపాలు పెట్టుకుని అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఎవడో చెప్పిన మాటలు విను. స్ట్రైట్గా దేవుడిపైన ఆధారపడు. తర్వాత ఎరుకో నది అడ్డుగా ఉంది. ఎస్, యోర్దాన్ నది అడ్డుగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. యోర్దాన్ నదిని దాటగలవు, ఎరుకో గోడలను దేవుడే కూలిస్తే లోపలికి వెళ్ళగలవు, ప్రతి యుద్ధంలో విజయం సాధించగలవు. పొరపాటున వెళితే హాయి మీద ఓడిపోయినట్టు వస్తావు. నువ్వు ఎప్పుడైనా ఓడిపోతే మర్చిపోకు, హాయి మీదకి వెళ్ళిన సరే ఎందుకు ఓడిపోయారు? ఒక్క తప్పు వాళ్ళలో ఉంది, నీలో ఒక తప్పు ఉంది, నీలో ఒక ఆకాను ఉన్నాడు, వాడు ఏదో దాచాడు. ఇవి సెట్ చేసుకుంటే ఇశ్రాయేలు జీవితం ముందుకెళ్ళింది. ఈ వర్తమానం ద్వారా నీ జీవితంలో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? ఎవడైనా ఆకాను లాంటి దూరాడా అంటే ఒక దయ్యం దూరేదైనా తప్పు చేయించిందా? దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఎప్పుడైతే నీ తప్పు దిద్దుకున్నావో అన్ని విజయాలే. మొట్టమొదటిగా వారు పవిత్రపరచుకున్నారు. పవిత్రపరచుకున్న తర్వాత యోర్దాను దాటారు. ఆ తర్వాత ఎరుకో గోడలో వాటంతటవే కూలిపోతే వీళ్ళు విజయాన్ని స్వతంత్రించుకున్నారు. తర్వాత ఆ రాజ్యమంతటిని స్వతంత్రించుకున్నారు. ఇక ముగింపులో మరొక మాట చెప్తాను. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అప్పటి వరకు ఆకాశం నుంచి కురిసే ఆహారం తింటూ వచ్చారు వీళ్ళు కష్టపడకుండా. ఆ రాజ్యంలోకి వెళ్ళే కూడా వీళ్ళు పంట వేసి విత్తనాలు వేసి మొక్క మొలిచి పంట తినే వరకు మన్నా కురుస్తుంది. ఇంకా అక్కడి నుంచి మన్నా కనబడలేదు. అంటే
నీకు ఏది ఎప్పుడు దాకా అవసరమో అప్పుడు దాకా దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు, పోషిస్తాడు. నిన్ను పోషించువాడు, నిన్ను విమోచించువాడు, నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, సహాయం చేస్తూ తోడుకుంటాడు. ఆ తర్వాత ఆ దేశం పంట తినడం మొదలెట్టారు. ఆ దేశంలో పంటల గురించి అద్భుతం అంటే ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూసాం. ఆ ధ్యానంలో ఆ దేశం యొక్క పంటలు అద్భుతం. ఈనాటికి కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూస్తే అక్కడ పంటలు అద్భుతం. ఆ పంటను తింటున్నారు వాళ్ళు. ఆ విధంగా యెహోషువ గ్రంథ ధ్యానం ముగిసింది. నా ప్రియులారా, నా ప్రియ వీక్షకులారా, ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి అధ్యాయాన్ని దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో వాటి ప్రకారం వెళితే నువ్వు వెళ్ళిన చోటల్లే విజయం. దేవుడు సలహాతో చేస్తే అన్ని యుద్ధాల్లో విజయం. దేవుడు సలహా లేకుండా వెళితే హాయి మీద ఓడిపోయినట్టు ఓడిపోతాం. దేవుడు నీకు తోడుకుంటే యోర్దాన్ నది చీరిపోతుంది, ఎరుకో గోడలు పగిలిపోతాయి. దేవుడు తోడుగా లేకపోతే ఒక చిన్నదన్నిట్లో కూడా హాయి, అది కూడా వీళ్ళు ఓడించింది. కాబట్టి దేవుడిని తోడుగా ఉండమని కోరుకుంటూ, దేవుడి హృదయాన్ని అప్పగించుకుంటూ, పవిత్రపరచుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగు. ఆ దేవాదేవుడిని దీవించి ఆస్వాదించి యెహోషువ గ్రంథంలో ఉన్న విజయాలు, యెహోషువ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.